అన్న హైదరాబాద్లో ఏదో ఇంటర్వ్యూలో డిస్కషన్ జరిగిందట రాముడు గురించి, మీరు లేచి వచ్చారట. అసలు ఏం జరిగింది అన్నగారు? అంటే వాస్తవంగా ఈ మధ్యకాలంలో పాస్టర్స్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్న విషయం మీకు తెలుసు. నేను రెడ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్టికులర్గా యేసుక్రీస్తు ప్రభు గురించి, బైబిల్ గ్రంథం గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి, దానికి మీరు సమాధానం చెప్పాలి అని అన్నారు. నేనేమన్నానంటే, మీరు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి అడుగుతూనే ఉంటారు, బైబిల్ గ్రంథం గురించి అడుగుతూనే ఉంటారు, మరి మీది హిందూ ఛానల్, శ్రీరాముడు గురించి నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను అన్నాను. పర్వాలేదు, ఏంటి అడగండి అని అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి పర్సన్ ఒక లేడీ, ఆవిడ ఒక సహోదరి, చాలా ఫేమస్ ఆవిడ. ఇప్పుడు పేరు చెప్పడం నేను భావ్యం కాదు. హిందువులకు సంబంధించినటువంటి ఒక భక్తి ఛానల్లో ఆవిడ ప్రముఖ యాంకర్గా ఉన్నారు. ఆ తల్లి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. దాదాపు ఒక 20-30 ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన గురించి రెడీ చేసుకుని పెట్టుకున్నారు ఆవిడ నన్ను అడగడానికి. నేనేమన్నానంటే, సహజంగా మీరు పిలవడం, మీరు మాట్లాడడం ఎప్పుడు జరిగేదే. మీరు హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తి కదా, నాకు కూడా శ్రీరాముడికి సంబంధించి ఒక డౌట్ ఉంది, అది అడుగుతాను, నాకు తెలియదు, నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు చెబితే నేను తెలుసుకుంటాను అని అన్నాను. సరే అడగండి అని అంది ఆవిడ. నేనేమన్నానంటే, ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడు గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మని అడవికి ఎందుకు పంపించాడు అని అడిగాను. అడిగినప్పుడు మీరేమనుకుంటున్నారు అని ఆవిడ అడిగారు నన్ను. నేను అన్నాను, అమ్మ, రామాయణం గురించి నేను విన్నాను, రామాయణం గురించి నాకు కొంత అవగాహన ఉంది. దాదాపు నారదుడు వాల్మీకితో చెప్పినటువంటి విషయాన్ని వాల్మీకి రామాయణంగా రాశాడు. 7 కాండలు ఉన్నాయి, 24,000 శ్లోకాలు ఉన్నాయి అందులో చివరి భాగంగా ఉండే ఉత్తరాఖండలో ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. శ్రీరాముడు రావణాసురుణ్ణి జయించి సీతమ్మను తీసుకొని మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చేటప్పుడే సీతమ్మతో అగ్నిప్రవేశం చేయించాడు. శీల పరీక్ష, ఓపెన్గా మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇన్ని రోజులు రావణాసురుడి దగ్గర ఉన్నావు కదా, చెరలో ఉన్నావు, నువ్వు పవిత్రంగానే ఉన్నావు అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలాగా అగ్ని పరీక్షకు నువ్వు సిద్ధం కావాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు సీతమ్మ, ఓకే, మీరు అడిగింది కరెక్టే, నేను అగ్ని పరీక్షలో నిలవబడతాను అని చెబుతుంది. అగ్ని పరీక్షలోనికి వెళుతుంది. సీత పతివ్రత కాబట్టి, పరిశుద్ధురాలు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి అగ్నిలో నుంచి మల్లెపువ్వులాగా తల్లి బయటకు వస్తుంది క్షేమంగా. తీసుకొని శ్రీరాముడు రాజ్యానికి వెళ్ళిపోతాడు. పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముడికి, సీతకి పట్టాభిషేకం జరుగుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత, శ్రీరాముడు రాజుగా ఉన్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి, ఇంతకాలం సీతమ్మ రావణాసురుడి దగ్గర ఉంది, మలిన పడకుండానే ఇక్కడికి వచ్చిందా అని బయట మాట్లాడుకోవడం శ్రీరాముడు చెవున పడుతుంది. పడ్డప్పుడు ఒక రాజు కాబట్టి, సీతమ్మ, మరి నీ గురించి అలా మాట్లాడుకుంటున్నారు బయట, నేను రాజుగా ఉన్నాను, నువ్వు రాణిగా ఉన్నావు కాబట్టి మరొకసారి నువ్వు నీ శీల పరీక్షకి నిలవబడాల్సిందిగా అడుగుతాడు శ్రీరాముడు. అడిగినప్పుడు సీత అంటది, మీరు ఫస్ట్ టైం అడిగినప్పుడు నేను అగ్ని ప్రవేశానికి సిద్ధపడ్డాను, అగ్ని పరీక్షలోనికి వెళ్ళాను, నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో ఆ రోజే మీరు చూశారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పరిశుద్ధురాలిని అని చెబుతుంది. చెప్పినప్పుడు ప్రజల కోసం మళ్ళీ తప్పనిసరిగా నువ్వు ఒకసారి శీల పరీక్ష చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని చెప్తారు శ్రీరాముడు. చెప్పినప్పుడు ఈ తల్లి ఏముంటుందంటే, నేను ఒప్పుకోను, రెండోసారి అగ్ని పరీక్ష చేయడం అని అంటే అది నన్ను నేను అవమానించుకోవడమే, నేనే తప్పు చేయలేదు, నేను ఒప్పుకోను అంటుంది ఆవిడ. అన్నప్పుడు రాముడు ఏమంటాడంటే, నేను ఒక రాజుగా ఉండి ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు తప్పనిసరిగా నా మాట వినాలి అంటాడు. అంటే సీత ఏమంటుందంటే, మీరు రాజుగా ఉన్నమాట నిజమే, నేను రాణిగా ఉన్నమాట నిజమే, సేమ్ టైం మీరు ఒక భర్త, నేను ఒక భార్య, అది కూడా మీరు ఆలోచించాలి అని అంటుంది సీత. ఇద్దరికి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో అగ్ని పరీక్షకి ఈవిడ ఒప్పుకోదు. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు అగ్ని పరీక్షకు ఒప్పుకోవా, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అని చెప్పి ఈవిడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు శ్రీరాముడు. విధించినప్పుడు అప్పటికే నిండు గర్భవతిగా ఉంటుంది సీతమ్మ. సీత అప్పటికే గర్భవతిగా ఉంటుంది ఆవిడ్ని తీసుకొని లక్ష్మణుడు అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంటుంది. వాల్మీకి, ఈ రామాయణం రాసినటువంటి వ్యక్తి ఆ వాల్మీకినే. ఆ ఆశ్రమంలో సీతను వదిలిపెట్టి వచ్చేస్తాడు.
వచ్చేసిన తర్వాత అదే వాల్మీకి గారి సంరక్షణలో సీత ఉంటుంది. ప్రసవ దినాలు నిండుతాయి, పిల్లల్ని కంటుంది, కౌల పిల్లల్ని కంటారు. లవకుశులు అనే ఇద్దరు పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత వాల్మీకి ఆ పిల్లలకి రామాయణం గురించి చెప్తాడు. కానీ శ్రీరాముడే తండ్రి అన్న విషయం పిల్లలకి తెలియదు. ఈ పిల్లలు అక్కడక్కడ ఈ రామాయణాన్ని గాథలాగా పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు రాముడి దగ్గరకు వస్తారు. రాముడి అంతఃపురంలో రాముడి ముందు రామాయణాన్ని పాడి వినిపిస్తారు. వినిపించినప్పుడు మీరు మీ తల్లి ఎవరు అని అడుగుతాడు రాముడు. అడిగినప్పుడు మా తల్లి సీత. ఎక్కడుంది ఆవిడ? పలానా వాల్మీకి ఆశ్రమంలో ఉంది. అబ్బా, సీత నా భార్య అంటే ఈ పిల్లలిద్దరూ కూడా నా పిల్లలు అని చెప్పి సీతని మళ్ళీ తిరిగి అంతఃపురానికి రమ్మని ఆహ్వానిస్తాడు శ్రీరాముడు. ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, నువ్వు అంతఃపురానికి రావడానికి ముందు, ఇంతకుముందు నేను అడిగినట్లుగా ఒక్కసారి శీల పరీక్ష చేసుకొని అంతఃపురానికి నువ్వు రావచ్చు అని అంటాడు. దానికి సీత అంగీకరించదు. అంగీకరించకుండా సీత భూమిలో దొరుకుతుంది కాబట్టి భూమాతని సీతకి తల్లి అని అంటారు. భూమిని సీతకి తల్లి అని అంటారు. అప్పుడు సీత ఏమంటుందంటే, ఈ అగ్ని పరీక్షకి నేను ఒప్పుకోను, ఇది జరిగే పని కాదు, ఎంత అవమానపడిన తర్వాత ఇక నేను ఈ అవతారంలో ఉండను అని చెప్పి భూమాతను వేడుకుంటుంది. ఆవిడ వేడుకున్నప్పుడు భూమి నోరు తెరుస్తుంది. వాళ్ళ ఆ ఇతిహాసం ప్రకారంగా సీత భూమిలోనికి వెళ్ళిపోతుంది. అక్కడితో కథ ముగిసిపోతుంది. అయితే సీత చనిపోయిన తర్వాత, సీత భూమిలోనికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు తన సహోదరులను వెంటబెట్టుకొని సీత లేని జీవితం నేను బతకలేను అని చెప్పి దుఃఖంతో సరయు నదిలోనికి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఇది కథ. నేను అడిగాను, నేను ఇది చెప్పాను, మీరేమనుకుంటున్నారు అని ఆవిడ అడిగితే, ఇదే కదా మరి అందులో ఉంది, వాల్మీకి రాసిన రామాయణంలో అయితే ఉన్నది ఇదే. సీతని ఒకసారి అగ్ని పరీక్ష చేయించాడు, కానీ జనాలు మళ్ళీ తప్పుగా అనుకుంటున్నారని రెండోసారి కూడా అగ్ని పరీక్షకి సిద్ధపడమని చెప్పాడు. ఆవిడ ఒప్పుకోలేదు. దానికి రాజాజ్ఞను ఒప్పుకోవా నువ్వు అని అన్నప్పుడు రాజ్య బహిష్కరణ విధించాడు. నేను గర్భవతిగా ఉన్న మనిషిని వనవాసానికి పంపించాడు. ఆ అడవిలో అక్కడ వాల్మీకి సంరక్షణలో ఉన్న సీత బిడ్డలను కన్న తర్వాత వాళ్ళు కన్నబిడ్డలని తెలిసాక రాముడు మళ్ళీ అగ్ని పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరతాడు. అది అంగీకరించకుండా ఆవిడ తల్లితో పాటు భూమిలోనికి వెళ్ళిపోతుంది అని అంటే ఆవిడ నన్ను ఎటకారంగా మాట్లాడారు. వెటకరంగా, చాలా వెటకరంగా మాట్లాడింది ఆవిడ. మాట్లాడి ఆవిడ ఏముందంటే, అదంతా అబద్ధం, పూర్తి అవాస్తవం, నువ్వు చెప్తుందంతా కూడా పూర్తిగా తప్పుడు సమాచారం ఇది అని అంది. అని నేను అన్నా కదా, సరే అమ్మా, నేను చెప్పేది తప్పుడు సమాచారమే అనుకో. సీతమ్మ ఒకసారి అగ్ని పరీక్షలో నిలబడింది, కానీ 2 సార్లు రాముడి చేత మళ్ళీ అగ్ని పరీక్ష కోసం ప్రేరేపించబడింది. ఆవిడ ఒప్పుకోలే. రెండోసారి ఒప్పుకోకపోతే అడవికి పంపించాడు. అడవిలో నుంచి ఇంటికి రావాలంటే మళ్ళీ శీల పరీక్ష అడిగాడు, ఆవిడ ఒప్పుకోలే. అట్లా భూమాతలోనికి వెళ్ళిపోయింది. మరి నిజమేంటో మీరు చెప్పండి, నాకు తెలియదు. నేను బైబిల్ గ్రంథం గురించి అడిగితే చెప్తా, పాత నిబంధన కొత్త నిబంధన గురించి అడిగితే చెప్తా, దేవుని వాక్యం గురించి అడిగితే చెప్తా, నేను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తా, పరలోకం గురించి చెప్తా, పాపక్షమాపణ గురించి చెప్తా. కానీ రాముడి గురించి సీత గురించి నాకు తెలియదు కదా. నాకు తెలిసిందేదో నేను చెప్పాను, నేను విన్నదే నేను చెప్పాను మీకు. మరి ఇది అబద్ధం అనుకో, ఏది వాస్తవం అని అడిగాను. నేను అడిగితే ఆవిడ చెప్పిన మాట, ఆ మాటలు విన్న తర్వాత నాకు అక్కడ ఇంటర్వ్యూలో ఉండబుద్ధి కాలే, లేచి వచ్చేసాను. ఆవిడ ఏం చెప్పిందంటే, ఒక స్త్రీగా ఆవిడ మాటలు మాట్లాడుతుంటే నాకు ఎంత జుగుప్స అనిపించింది అంటే ఎంత అసహ్యమైనటువంటి ఒక సన్నివేశం ఉందా రామాయణంలో అని అనిపించింది నాకు. ఏంటంటే, పార్వతి శివుడు ఇద్దరు కూడా శారీరకంగా కలిసేటప్పుడు, పార్వతీ శివులు ఆద్దంపతులు అంటారు కదా, శివుడు పార్వతి ఇద్దరు కూడా శారీరకంగా కలిసేటప్పుడు, లైంగిక పరమైన సంపర్కంలో ఉన్నప్పుడు శివుడు వీర్యాన్ని విడిచిపెడతాడట. నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ కథలో ఎంత అసహ్యం ఉందో జనాలకి తెలియాలి. శివుడు వీర్యాన్ని విడిచిపెడతాడట. విడిచిపెట్టినప్పుడు భూమి కోరికతో, భూమాత కోరికతో ఆ వీర్యాన్ని నోరు తెరిచి పడుతుందట. పట్టేసరికే శివుని భార్య పార్వతికి కోపం వస్తుందట. కోపం వచ్చి పార్వతి భూమాతను శపిస్తుందట. నీవు నా భర్త విడిచినటువంటి వీర్యాన్ని నోటితో పట్టావు, నువ్వు ఒక అసహ్యమైన పని చేశావు కాబట్టి భూపతులందరికీ నువ్వు ఇక భారీగా ఉంటావని శాపం పెడుతుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు భూమిని పరిపాలించే రాజుగా ఉంటాడో,
భూమిని పరిపాలించే రాజుకు నువ్వు భార్యగా ఉంటావు, ఆ రాజుపై ఇంకొక రాజు వస్తే అతనికి భార్యగా ఉంటావని శాపం పెట్టిందట. అలా శాపం పెట్టింది కాబట్టి అయోధ్యని పరిపాలించడానికి శ్రీరాముడు సీతతో వచ్చినప్పుడు శ్రీరామునికి పార్వతీ శాపం వలన ఆల్రెడీ ఇక్కడ భూదేవి ఉంది కాబట్టి ఇద్దరు భార్యలు ఉండడం కుదరదు కాబట్టి సీతను అడవికి పంపించాడు. భూదేవి ఆ సమయంలో భార్యగా ఉంది అని చెప్పింది ఆవిడ. పార్వతీదేవి శాపాన్ని బట్టి భూపతి శ్రీరాముడు కాబట్టి శ్రీరాముడికి భార్యగా ఉండాల్సినటువంటి బాధ్యత భూమిది కాబట్టి ఇద్దరు భార్యలు ఉండడం కుదరదు కాబట్టి సీతను అడవికి పంపించాడు అని చెప్పింది. అంటే నేనన్నాను కదా, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావమ్మా. ఇలాగే అన్నాను, ఆవిడని అడిగినా ఆవిడ ఇలాగే చెప్పాలి. ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నావు నువ్వు. సీతకి తల్లి ఎవరు? భూదేవి. భూదేవికి కూతురు సీత అని అంటారు కదా. ఇప్పుడు సీత తల్లి రాముడికి ఏమవుతుంది? అత్త అవుతుంది. శ్రీరాముడికి భూమి అత్త అవుతుంది. నువ్వు చెప్పినట్లుగా ఆవిడ ఒకవేళ స్త్రీ అయి ఉంటే అత్త అయినప్పుడు అత్త అంటే తల్లితో సమానం. కట్టుకున్న భార్య సీతని అడవికి పంపి అత్తను భార్యగా ఎలా స్వీకరిస్తాడు? పోనీ నువ్వు అన్నట్లుగా పార్వతీ శాపవశాత్తే ఇలా జరిగిందనుకో, అదొక శాపం అంటున్నావు కాబట్టి. ఆల్రెడీ పెళ్ళైనటువంటి మనిషి సీత ఉన్నప్పుడు ఏకపత్ని వ్రతుడిగా ఉండే వ్యక్తి ఏకపత్ని వ్రతుడిగా ఉండాలంటే జీవితకాలం సీతతోనే ఉండాలి. అంతేగాని సీతని అడవులకు పంపించి భూదేవిని భార్యగా స్వీకరించాడు శాపాన్ని బట్టి అని అంటే అప్పుడు ఇద్దరు భార్యలు అవుతారు కదా. ఇది ఎంత జుగుప్సాకరంగా ఉంది, ఇది ఎంత అసహ్యంగా ఉంది మీరు చెబుతున్నది అని చెప్పాను. చెప్పగానే ఆవిడ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. నేను అన్నాను, అమ్మ మీకు దండం, మీ పురాణాలకు ఒక దండం. ఇక ఈ ఇంటర్వ్యూ నేను చేయలేనమ్మా, నేను మీకు సమాధానం చెప్పలేనమ్మా అంటే ఆవిడంది, నీకు ఈ అనుమానాలన్నీ తీరాలంటే నువ్వు చచ్చి పరలోకానికి పో, లెఫ్ట్ తిరిగి రైట్ తీసుకో, అక్కడ పార్వతీదేవి ఉంటుంది, మా పార్వతీదేవిని కలువు అని అంది. అని బైబిల్ గ్రంథం గురించి ఒక ప్రశ్న అడిగింది ఆవిడ. అడిగితే నేనన్నాను, అమ్మా నీకు సరైన సమాధానం కావాలంటే నువ్వు చనిపో, ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావు, నరకానికి వెళ్లే ముందు దేవుణ్ణి కలుస్తావు, దేవుని దగ్గర నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి నేను అక్కడి నుంచి లేచి వచ్చేసాను. బ్రదర్, ఇది జరిగింది. దయచేసి గమనించండి, రాముణ్ణి కానీ సీతని కానీ భూదేవిని కానీ హిందువుల మనోభావాలను కానీ గౌరవించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. వాస్తవికంగా ఈ 15 రోజుల వ్యవధిలో హైదరాబాద్ పట్టణంలో ఒక హిందువుల ఛానల్లో ఒక కీలకమైన హిందువుల యాంకర్ నన్ను అడిగినటువంటి ప్రశ్నకి నేను ఇచ్చిన సమాధానం, నేను అడిగిన ప్రశ్నకి ఆవిడిచ్చిన సమాధానం విన్న తర్వాత ఎంత రొచ్చు, ఇంత దరిద్రం పెట్టుకొని బైబిల్ని సెక్స్ బుక్ అని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, బైబిల్ గ్రంథం గురించి ఇంత అసహ్యంగా, లేకపోతే ఖురాన్ గ్రంథం గురించి ఇంత అసహ్యంగా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి నాకు అనిపించిందండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమై ఉండొచ్చు, ఆవిడ చెప్పింది అబద్ధమై ఉండొచ్చు, మా ఇద్దరికి పురాణాలు తెలియకపోతే. అసలు వాస్తవం ఏం జరిగిందో హిందూ పండితులు ఎవరైనా చెప్తే, ఏ లలిత్ కుమారో, కరుణాకర్ సుగ్గుణానో, లేకపోతే హమారా ప్రసాద్ చెప్తే తెలుసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు తెలిసి ఇది ₹1 కోటి ప్రశ్న. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.